ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టే దాంట్లో భాగంగానే రైతాంగ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ రైతులు ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. 13 నెలలు ఉద్యమం చేసినప్పుడు 750 మంది రైతులు చనిపోతే వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు. అట్లాగే రైతు పండించే పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తానన్నారు. అట్లాగే కేసులు ఎత్తేస్తానన్నారు. వాటిని మాత్రమే అమలు చేయమని, అంటే మోడీ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయమని మాత్రమే ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనలో శుభకరణ్ సింగ్ చనిపోయాడు. అతనికి సంబంధించి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగ ఉద్యమం మీద అణచివేతకు నిరసనగా ఇవాళ 550 రైతు సంఘాలు, 11 జాతీయ కార్మిక సంఘాలు, ఇంకా ప్రాంతీయ సంఘాలు అన్నీ కూడా బ్లాక్ డే నిర్వహించమని చెప్పి పిలిపించాయి. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. హర్యానా ప్రభుత్వం అయితే సంఘ వ్యతిరేక శక్తులు ఎలా అయితే చూస్తారో వాళ్ళని రైతులను కూడా అట్లాగే చూస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి మీ అబ్బాయి చదువుకుంటూ ఉంటే ఉద్యోగం చేయలేము, మీ అబ్బాయిలు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళని కాలేజీలకు వెళ్ళలేము, మీ కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తామని రైతాంగ కుటుంబాలని బాగా బెదిరించి ఈ ఉద్యమాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అణచివేసే కొద్దీ ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతే తప్ప పోవటానికి మాత్రం రైతులు సిద్ధంగా లేరు. ఆ రైతాంగ ఉద్యమానికి మేమంతా కూడా సపోర్ట్గా ఉన్నాం. భవిష్యత్తులో ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. నిన్న ఢిల్లీ రాజధానికి బయలుదేరిన రైతాంగాన్ని వారం రోజుల నుంచి అక్కడ అటకాయించి చెంబు బార్డర్లో ఏదైతే వాళ్ళు నిర్బంధం గురి చేశారో అలాగే వాళ్ళపైన టియర్ గ్యాస్ ప్రయోగించడం, నిన్న ప్రత్యేకంగా బుల్లెట్ కాల్పుల ద్వారా ఒక యువ రైతు మృతి చెందాడు. అంటే నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతాంగం పైన యుద్ధం ప్రకటించేట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. దేశానికి అన్నం పెట్టే రైతుకి ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో మినిమం సపోర్ట్ ప్రైస్ అది తక్షణమే అమలు చేయాలి. అలాగే ఆనాడు 750 మంది రైతులు మరణించారు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు ఇక్కడ చేరడానికి కారణం ఏంటంటే ఆ మృతి చెందిన రైతుకి మేము ఇవాళ వారికి సంతాపం తెలియజేస్తా ఉన్నాం. అలాగే అక్కడ రైతాంగానికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారు. లేని పక్షంలో మోడీ సర్కార్ ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే తక్షణమే వారి హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మోడీ సర్కార్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ 3 పార్టీలు సంయుక్తంగా ఈరోజు నిన్న జరిగినటువంటి పోలీసు కాల్పులకు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఢిల్లీ దేశ రాజధానిలో సంవత్సరం క్రితం రైతాంగం అమోఘమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం సాగించింది. మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మోడీ గారు ఆ రైతాంగానికి క్షమాపణ చెప్పి మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఏరు దాటాక ఏరు మల్లన, వాడు దాటాక బోడి మల్లన పద్ధతుల్లో ఎన్నికలు అయిపోయాక మద్దతు ధర గ్యారంటీ చట్టం ఊసెత్తలేదు. ఈ కాలంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అనేక బిల్లులు చట్టం చేసుకున్నారు. 157 మంది పార్లమెంటు సభ్యులు కూడా బయటకి ఎంటుకుని కూడా మరీ చేశారు. కానీ రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోయారు. దీని మీద ఆగ్రహవేశాలు చెందినటువంటి రైతాంగం మళ్ళీ మొన్నటి నుంచి ఢిల్లీ దేశ రాజధానిలో పోరాటం ప్రారంభించారు. దాన్ని తీవ్రంగా అణిచివేసే పద్ధతిలో ఇంతవరకు మనం ఊహించని రీతిలో డ్రోన్లతో టీర్ గ్యాస్ చల్లించారు, పెల్లెట్లు వెదజల్లించారు, అలాగే మేకులు కొట్టారు. ఆఖరికి నిన్న హర్యానా బోర్డరు ఓ పక్కన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. హర్యానా బీజేపీ ప్రభుత్వమే, అలాగే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ రైతుల మీద కాల్పులు కాల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా కూడా కాల్చిన ఫలితంగా అక్కడ చరణ్ సింగ్ అనేటువంటి 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించాడు. 30 మంది తీవ్ర గాయాలైనవి. మోడీ, నువ్వు రైతులు అనుకుంటున్నావా లేదా విదేశీ, లేకపోతే ఇతర విదేశీయులు అనుకుంటున్నావా? నువ్వు వీళ్ళ మీద యుద్ధం ప్రకటించడం ఏంటి? ఈ యుద్ధం ప్రకటిస్తూ ఉంటే దేశ ప్రజలు చూస్తూ ఉండరు, అన్నం పెట్టే రైతులకు అండగా ఉంటారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సిపిఎం న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఏలూరు. నిన్న ఢిల్లీ బార్డర్లో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి రైతులపై హర్యానా ప్రభుత్వ పోలీసులు కాల్చి చంపారు. కాల్చి చంపడానికి ప్రధాన కారణం మోడీ షా సర్కార్. రైతుల వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి
ఒడిశా సర్కారు యొక్క నేతృత్వంలో రైతులను కాల్చి చంపడం ఇదేమి రాజ్యం అయ్యా అని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఒడిశా ఇచ్చినటువంటి హామీలను మద్దతు ధర చట్టాన్ని తీసుకురావయ్యా, అమలు చేయవయ్యా అని ఒక శాంతియుత యాత్ర చేస్తున్నటువంటి రైతుల మీద, అన్నం పెట్టే అన్నదాతల మీద అప్రజాస్వామికంగా దుర్మార్గంగా పోలీసులతో కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కరుణాకర్ సింగ్ కాల్పులో మరణించినటువంటి 24 సంవత్సరాల యువ రైతు, వారి కుటుంబానికి లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మోడీ, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు, లాఠీలు తూటాలతో ఉద్యమాన్ని ఆపలేవు, నీ సంఘటనతో తెలుస్తామని లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.